నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి కేఎఫ్సీకి అయితే వెళ్తున్నాం. నైట్ 1:50 అయితే టైం అవుతుంది. ఆ టైంలో ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ అయితే పార్టీ అయితే ఇస్తున్నాడు. ఎందుకు ఈ రోజు కేఎఫ్సీ తినాలనిపిస్తుంది, వెళ్దాం పదండి అన్నాడు. ఇంకా మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. బ్రిడ్జి పైన నుంచి అయితే చూస్తే కేఎఫ్సీ అయితే కనిపిస్తుంది. అక్కడికి లోపలికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన ఐటమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అన్న అయితే వేరే చేయాలంటున్నాడు, నేనైతే ఒకటి చేయాలంటున్నాను. ఇంక ఇట్లే సరిపోతుంది టైం వచ్చేసి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు కదా. పార్టీ ఇచ్చేది అతను కాబట్టి అతను చెప్పినట్టే చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా సరేలని చెప్పేసి అన్న అయితే సెలెక్ట్ చేసిండు. సెలెక్ట్ చేసిన తర్వాత చూసాము, ఓకే అదైతే ఓకే అయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అన్న వచ్చేసి అన్ని స్పైసీ అయితే పెట్టన్నాడు. ఇంకా నేను అన్ని అయితే 8 పీసెస్ స్పైసీ అయితే పెట్టాను. తర్వాత 2 వచ్చేసి స్ట్రిప్స్ వస్తాయి అనమాట, అవి కూడా స్పైసీ అయితే పెట్టాను. ఇంకా మాకు వచ్చేసి మిరిండా పెట్టాము. 2 వచ్చేసి అన్నకు వచ్చేసి పెప్సీ కావాలైతే అన్నాడు. ఇంకా అన్న కోసం పెప్సీ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇది వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. వాళ్ళ దగ్గరైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే కొంచెం తెలిసి ఉంటే సెల్ఫ్ సర్వీస్ అయినా చేసుకోవచ్చు. అవి కూడా ఉంటాయి అక్కడ. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కేఫ్లు అయితే. మనమైతే నేనే ఆర్డర్ చేసుకుంటాను. ఇంకా నా నెంబర్ అయితే మొబైల్ నెంబర్ యాడ్ చేశాను. ఎందుకంటే మొబైల్ నెంబర్ యాడ్ చేస్తే మనకైతే పాయింట్స్ అనేది వస్తుంది. కినెట్ ఆఫ్ క్యాష్ అనేది అయితే వచ్చింది. నేనైతే క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నా దగ్గర కినెట్ లేదు కాబట్టి. ఇంకా మా నెంబర్ వచ్చేసి 186 అనమాట టోకెన్ నెంబర్. ఇంకా ఆ టోకెన్ నెంబర్ తర్వాత ఇస్తారనమాట. మేమైతే వెయిట్ చేస్తున్నాము. వాటి కోసం బిల్ అయితే పే చేశాడు. అక్కడి నుంచి వచ్చేసి ఎక్కడ కూర్చోవాలనేది అయితే చూసారు. మా వాళ్ళైతే ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేశారు. రష్ అయితే లేదు, ఫ్రీగా అయితే ఉంది. ఎవరైతే జనాలు అయితే ఎక్కువ లేరు. ఈ టైంలో ఎవరు ఉంటారు చెప్పండి? టైం 1:50 ఆ టైం వచ్చింది అరౌండ్. మాకు కావాల్సిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా ఆర్డర్ తీసుకొని అయితే ఇంకా కూల్ డ్రింక్స్ కోసం అయితే వెయిట్ చేసాము. కూల్ డ్రింక్స్ కూడా వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినట్లే. ఇంకా మీరైతే చూడొచ్చు, కేఎఫ్సీ అంటే ఇంకా ఎలా ఉంటది అనేది అందరికైతే తెలుసు. కేఎఫ్సీ టేస్ట్ ఎలా ఉంటది ఏమనేది. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు. ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది, మార్నింగ్ మళ్ళీ డ్యూటీలు ఉన్నాయి కాబట్టి త్వరగా పడుకోవాలి కాబట్టి ఇంకా తినడం కూడా అయిపోయింది. ఇంకా అలా కేఎఫ్సీ లోపల నుంచి బయటకు వచ్చేసి ఇంకా అన్న అయితే ఇంకా మామూలు సిగరెట్ అయితే కొడుతుండు బయట. మేమైతే ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరడం స్టార్ట్ చేసాము. మళ్ళీ ఈ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జికి వెళ్ళిపోవాలా ఖచ్చితంగా. ఇంకా అన్న అయితే ఫస్ట్ వెళ్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి అన్న అయితే సిగ్గుపడుతున్నాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ వెళ్తున్నాడు. ఇక్కడైతే బోర్డు కూడా పెట్టారు ఒకటి, థ్యాంక్ యూ అని. ఓకే వెల్కమ్ అని చెప్పేసి మనం అనుకోవాలా, వెళ్ళాలి. ఇంకా ఈ బ్రిడ్జి ఎక్కి ఇంకా అటు సైడ్ నుంచి దిగితే ఇంకా మనం ఇల్లు వచ్చేసి దగ్గర అనమాట. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట, మరిన్ని కొత్త కొత్త వీడియోలు మీకు చూపించడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.